బెనర్జీ గురువారం సాయంత్రం తన ఇంట్లో జారిపడడంతో నుదుటిపై రక్తం కారుతూ కనిపించారు. జాతీయ మీడియా మొత్తం బ్రేకింగ్ వార్తను ప్రసారం చేశాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం SSKM ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే తనను ఎవరో వెనక నుంచి తోసేశారని దీదీ చెబుతున్నారు. దీంతో కోల్కతాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ ఆడబెబ్బులి అని దేశవ్యాప్తంగా ఆమెకు పేరుంది. అధికార పార్టీపై నిప్పులు చెరగడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చింది కూడా మమతా దీదీనే అన్న విషయం అందరికీ తెలిసింది. అయితే గురువారం సాయంత్రం ఆమె ఇంట్లో జారిపడ్డారు. ఆమె నుదుటిపై గాయం ఏర్పడి రక్తం కారుతూ ఉన్న వీడియోలు జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స కోసం SSKM ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు గాయం కావడానికి దారి తీసిన పరిస్థితుల విషయానికొస్తే ఆమెను ఎవరో వెనుక నుంచి తోసేశారని ఆమె స్వయంగా చెప్పారు. దీంతో దీనిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు మాత్రం అందలేదు. మమతా దీదీకి గతంలో కూడా అంటే Z+ కేటగిరీ భద్రత ఉన్న సమయంలో కూడా ఇలాగే గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగానికి చెందిన SSKM ఆసుపత్రి వర్గాలు కూడా ఆమెకు వెనుక నుంచి తోయడం వల్లే ఆమెకు గాయాలయ్యాయని ప్రకటన విడుదల చేసింది. దీంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. వెంటనే ఆసుపత్రి డైరెక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తనను వెనుక నుంచి ఎవరు తోయడం వల్ల పడ్డట్టుగా ఆమె ఊహించుకుంటున్నారని ప్రకటనలో వివరణ ఇచ్చుకున్నారు. ఆసుపత్రి ముందు చేసిన ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. దీంతో ఆసుపత్రి డైరెక్టర్ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తమ వద్దకు గాయాలతో వచ్చిన వారికి, అనారోగ్యంతో వచ్చిన వారికి చికిత్స చేసి పంపించడమే తమ విధి అని బందోపాధ్యాయ చెప్పుకొచ్చారు. ఆసుపత్రి ముందుగా ఇచ్చిన ప్రకటనతో కొంత గందరగోళం నెలకొందని ఆయన PTI వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ఇక మమతా బెనర్జీ విషయానికొస్తే గురువారం ఆమె జారి కింద పడ్డంతో నుదుటిపై లోతు గాయమయ్యింది. రక్తం ధారలా కారింది. అలాగే ముక్కుపై కూడా గాయమయ్యింది. గురువారం సాయంత్రం 7:30 ఆమెను ఆసుపత్రిలోని వుడ్బార్న్ వార్డులో చికిత్స చేశారు. నుదుటిపై నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని ఆపేందుకు 3 కుట్లు వేశారు. అలాగే ముక్కుపై ఓ కుట్టు పడిందని డాక్టర్లు చెప్పారు. డాక్టర్ల సలహా మేరకు ఆమెకు సిటీ స్కాన్, MRI కూడా చేశారు. రాత్రి 9:45 ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె ఇంటికి చేరుకున్నారు. అయితే కోల్కతాకు చెందిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం ఆమె అనుకోకుండా పడ్డారా లేదా బ్లడ్ ప్రెషర్ వల్ల పడ్డారా అని తేలాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మాత్రం స్థిరంగా ఉందని, గురువారం రాత్రి చక్కగా నిద్రపోయారని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరోమారు పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు శుక్రవారం నాడు చెప్పారు. ఇక మమతా బెనర్జీని వెనుక నుంచి తోయడంతో పడ్డారన్న ఊహాగానాల గురించి పోలీస్ అధికారులను ప్రశ్నిస్తే తమకు దీనిపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వారు చెప్పారు. ప్రస్తుతం సీఎం ఇంటి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అయితే ముఖ్యమంత్రి మమతను వెనుక నుంచి ఎవరో తోశారన్న ఆసుపత్రి ప్రకటనతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఊహాగానాలతో పాటు గందరగోళం నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు ఆమె త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపించారు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు మాత్రం ఆమె అకస్మాత్తుగా పడ్డంతో, షార్ప్ ఎడ్జ్లో ఉన్న చిన్న కేబినెట్పై ముఖం పడ్డంతో గాయం ఏర్పడిందని చెప్పారు. గురువారం సాయంత్రం కోల్కతాలోని ఆమె ఇంటికి సమీపంలోని ఓ కార్యక్రమానికి హాజరై తర్వాత ఇంటికొచ్చి కింద పడి గాయపడ్డారని కుటుంబ సభ్యులు చెప్పారు.
చివరగా మార్చి 2021లో మమతా దీదీ నందిగ్రామ్లో ప్రచారం చేస్తున్న సమయంలో గాయపడ్డారు. వెంటనే ఆమె కాలికి ప్లాస్టరింగ్ వేసుకుని వీల్ చైర్పై ప్రచారం చేశారు. గతేడాది జూన్లో కూడా ఆమె ఎడమ మోకాలికి గాయమయ్యింది. వెంటనే ఆమెను ఉత్తర బెంగాల్ నుంచి హెలికాప్టర్లో SSKM ఆసుపత్రికి తరలించారు. ఆమెకు డాక్టర్లు చికిత్స చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత చాలా కాలం పాటు ఆమె ఇంటి పట్టునే ఉన్నారు. చివరగా ఆమె సెప్టెంబర్ 2023లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. మొత్తానికి మమతా బెనర్జీ తనను వెనుక నుంచి తోయడంతో కింద పడ్డానన్న ప్రకటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఆమె వివరణ ఇస్తే ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ దూరమవుతుంది. మరి దీదీ దీనిపై ప్రకటన చేస్తారో లేదో వేచి చూడాల్సిందే.